లెనిన్ కథ. లెనిన్ జీవిత కథలు పిల్లల కోసం. ఇది మహిదర జగన్మోహన్ రావు గారు రచించిన పుస్తకం. లెనిన్కి బిడ్డలంటే ఎంతో ముద్దు. వ్లాదిమిర్ లెనిన్కి బిడ్డలంటే ఎంతో ముద్దు. ఈ బిడ్డల భవిష్యత్తు ఎంతో సుఖమయంగా ఉండేటట్లు చేయటానికే మనం కృషి చేస్తున్నాం. వీరి సుఖశాంతులకై, విద్యాభివృద్ధులకై మనం నేడు త్యాగం చెయ్యాలి అంటాడు లెనిన్. లెనిన్కి బిడ్డలు లేరు, కానీ మనమంతా ఆయన బిడ్డలమే. మహాత్ములకు లోకమంతా కుటుంబమే కదా. లెనిన్ చనిపోయాడు, కానీ మానవ జీవితాల్ని సౌఖ్యమయంగా చేసే సోవియట్ విధానాన్ని స్థాపించి మరీ చనిపోయాడు. పిల్లల్ని గూర్చి అత్యంత శ్రద్ధ వహించిన దేశం ఇప్పటికీ ఒక్కటే ఉంది, అదే సోవియట్ రష్యా. అటువంటి సోవియట్ను స్థాపించి వృద్ధి చేసిన మహాత్ముడు లెనిన్. ఆయన మనందరికీ పూజనీయుడు. లెనిన్కి బిడ్డలు లేరు. మన పూర్వులేమన్నారో తెలుసా? ఉదార చరితానాం తు వసుదైవ కుటుంబకం. ఉదార చరితులకు విశ్వమంతా వారి కుటుంబమేనని దీనికర్థం. మనందరము మహాత్ముడైన లెనిన్కి బిడ్డల వంటి వారిమే. అనగనగా జార్ అనే చక్రవర్తి రష్యా అనే దేశాన్ని పరిపాలిస్తుండేవాడు. ఆయన నిరంకుశ ప్రభువు. ఆయన పరిపాలన క్రింద బీద ప్రజలకు, రైతు కూలీలకు ఎన్నో కష్టాలుండేవి. ఇలా ఉండగా ఆ దేశంలో చదువుకున్న యువకులు కొందరు బయలుదేరి దేశాభిమానంతో ప్రజల్ని అభివృద్ధి చెందడానికై పూనుకున్నారు. వారు ఎంతో కష్టపడేవారు. రాత్రింబగళ్ళు బీద ప్రజల కోసం, కార్మికుల కోసం పాటుపడుతుండేవారు. బానిసత్వ పద్ధతి పోవాలని, అందరికీ ఓటు హక్కు కావాలని, విద్యా వైద్య సదుపాయాలు కావాలని, లంచగొండితనం పోవాలని ఆ యువకులు ఎడతెగక పోరాటం చేసేవారు. దేశభక్తులైన అలాంటి ప్రజాసేవకులకు నాయకుడు వ్లాదిమిర్ ఇలిచ్ ఉల్యినోవ్. అతడే లెనిన్ అనే పేరుతో ప్రపంచ విఖ్యాతుడయ్యాడు. లెనిన్ నాయకత్వం క్రింద విప్లవోద్యమం కార్మికుల్లోకి, రైతుల్లోకి వ్యాపించి బ్రహ్మాండంగా పెరిగిపోయింది. ప్రజల హక్కుల కోసం పోరాడేవారంటే జార్ చక్రవర్తికి, అతని ఉద్యోగులకి చాలా కోపంగా ఉండేది. అలాంటి వాళ్ళను పట్టుకొని జైళ్లలో పెట్టి, ద్వీపాంతరం పంపి ఉరితీసి ఇంకా ఎన్నో హింసలు పెట్టేవాళ్ళు. మారువేషాలతోనూ తిరుగుతూ పనిచేస్తుండేవారు ప్రజాసేవకులు. లెనిన్ కూడా ఎన్నో మారు పేర్లతో తిరిగేవాడు. అందులో లెనిన్ అనే పేరుతో ఈయన ఎన్నో గ్రంథాలు రాశాడు. పత్రికలకు వ్యాసాలు పంపేవాడు. చివరికి లెనిన్ అనే పేరే ఆయనకు స్థిరపడిపోయింది. ఈయన కుటుంబమంతా దేశభక్తి గలదే. ఈయన తండ్రి ఇల్యా నికోలయోవిచ్ ఉల్యానోవ్ స్కూళ్ళ ఇన్స్పెక్టర్, గొప్ప విద్వాంసుడు. లెనిన్ తల్లి మరియా అలెగ్జాండ్రోవ్నా, ఆమె కూడా విద్యా సంస్కారాలు గలదే. ఈ దంపతులకు 1870 ఏప్రిల్ 22వ తారీఖున సింబిర్స్క్ పట్టణంలో లెనిన్ జన్మించాడు. వ్లాదిమిర్కి అన్న అలెగ్జాండర్. అతడు లెనిన్ను మిక్కిలి ప్రేమించేవాడు. ఆ రోజుల్లో రష్యా అంతటా యువకులు ఎన్నో రహస్య సంఘాలు ఏర్పాటు చేసుకొని జార్ చక్రవర్తుల నిరంకుశ ప్రభుత్వాన్ని కూలద్రోయటానికి పనిచేస్తుండేవారు. 1887 మార్చి నెలలో చక్రవర్తిని చంపుటకై పీటర్స్బర్గులో ప్రయత్నించబడింది. ఆ కుట్రలోని వారిని, అలెగ్జాండర్ను, అతని అన్నను పోలీసులు అరెస్టు చేశారు.
అప్పటికి లెనిన్ తండ్రి చనిపోయి సంవత్సరం దాటింది. అలెగ్జాండర్ను విచారణ చేసి ఉరిశిక్ష విధించారు. అన్నను విడిచిన ఇంటర్మెంట్ చేశారు. అన్నగారు ఉరి తీయబడిన వార్త విని లెనిన్ గంభీరంగా ఏదో ఆలోచనల్లో మునిగి అలాగే చాలాసేపు నిలబడిపోయారు. దేశం కోసం, ప్రజల కోసం తన అన్న త్యాగం చేశాడు, ప్రాణాల్ని అర్పించాడు. నిరంకుశమైన జార్ ప్రభుత్వం ఈ విధంగా ఎందరో యువకుల ప్రాణాల్ని బలికొంది. అప్పటికి 17 సంవత్సరాల వాడైన లెనిన్ లేత మనస్సుపై ఈ సంఘటన గాఢంగా హత్తుకుపోయింది. ఆ రోజుల్లోనే కార్ల్ మార్క్స్, ఏంగెల్స్ మొదలగు వారి గ్రంథాలు యువకులను ఆకర్షించాయి. లెనిన్ కూడా ఆ గ్రంథాలను చదవనారంభించాడు. అన్న ఆదర్శం గొప్పదే, కానీ సాధనకై అవలంబించిన మార్గం మాత్రం సరైనది కాదు. ప్రజా పోరాటం, ప్రజా విప్లవం ఇదే సామ్రాజ్యాన్ని కూలదొయ్యడానికి మార్గం అని తెలిసి వచ్చింది లెనిన్కు. 1887 జూలైలో లెనిన్ కుటుంబం అంతా కోకుస్కియోనోకు మారింది. సింబిర్స్క్లో వారి ఉనికి దుస్సాహసమైపోయింది, దుర్భరంగా ఉండేది. ఈ కుటుంబంలో ఒకడు రాజకీయంగా గొప్ప నేరాన్ని చేసి ఉరి తీయబడినాడు అన్న విషయం ఊటంకిస్తూ ప్రతివారు అవమానకరంగా ప్రవర్తించేవాళ్ళు. లెనిన్ పెద్ద అక్క మరియు అన్న కూడా జార్ హత్యా నేరంలో అరెస్ట్ అయ్యారు. లెనిన్ను అరెస్ట్ చేసినప్పుడు ఒక పోలీసువాడు, "ఎందుకు అబ్బాయి ఈ చిక్కుల్లో పడతావు? నువ్వు రాతిగోడను తలతో బద్దలు కొట్టాలని చూస్తున్నావు, తెలుస్తుందా?" అన్నాడట. దానిమీద లెనిన్, "అవును, నిజమే, అది రాతిగోడే కావచ్చు, కానీ అంతా శిథిలమై పోట్ల పండులా ఉంది. ఒక్క తోపు తోస్తే సరి, అది కూలిపోయి తీరుతుంది" అన్నాడు. విద్యాశాఖ మంత్రి ఇతని అప్లికేషన్ మీద 1889 అక్టోబర్ 28న ఇలా రాశాడు: "ఈ విద్యార్థి ప్రవర్తనను గురించి పోలీసు వార్డెను నుంచి బొగట్టా తీసుకోవాలి. ఈనాటి మన అధికారులకు ఆనాటి రష్యన్ ఉద్యోగులకు ఎంత దగ్గర పోలికుందో చూశారా?" కజాన్ ప్రాంతీయ పోలీసు ఉద్యోగి దానికి బదులుగా ఇలా రాశాడు: "ఈ లెనిన్ కుటుంబమే చాలా ప్రమాదకరమైంది. ఇతను చట్టవిరుద్ధంగానూ అక్రమంగానూ ప్రవర్తిస్తాడనడంలో ఏమీ సందేహం లేదు." పీటర్స్బర్గ్ యూనివర్సిటీలో పరీక్షకు కూర్చోవడానికి 1890 మార్చిలో అనుమతి దొరికింది. లెనిన్ తీవ్ర కృషి గావించి 1891లో పరీక్షకు కూర్చొని ఆనర్సుతో సహా పాస్ అయ్యాడు. కజాన్, సమారా పట్టణాల్లో ఉన్న 5 సంవత్సరాల్లోనూ లెనిన్ తన విజ్ఞానాన్నెంతో పెంపొందించుకున్నాడు. ఎన్నో సిద్ధాంత గ్రంథాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. లెనిన్ తమ్ముడు డిమిట్రీ మాస్కో యూనివర్సిటీలో చేరాడు. ఒకసారి లెనిన్ తల్లి ఏదో పిటిషన్ సందర్భంలో పీటర్స్బర్గ్ పోలీసు కార్యాలయానికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడి పోలీసు ఆఫీసరు కూడా ఆ శాఖలోని అందరికి వలనే పశుప్రాయుడు. ఆమెతో అసభ్యంగా మాట్లాడి ఆమెను నొప్పించడానికై, "నీ పెద్ద కొడుకు ఉరి స్తంభం మీద చచ్చాడు, రెండోవాడి కోసం కూడా ఉరితాడు సిద్ధంగానే ఉందిలే" అన్నాడు. ఆ ధీరమాత ఎంత మాత్రం భయపడలేదు. "అయ్యో నాయనా, అంతటి అదృష్టం లభిస్తే ఏ తల్లి గర్వపడదు" అని అందట. లెనిన్ తల్లిని ఎంతో ప్రేమించేవాడు. ఆమె కూడా తన సంతానం మీద ప్రేమ కలిగి ఉండడమే కాక వారి విప్లవ భావాలను అర్థం చేసుకొని ఎంతో సానుభూతి కలిగి ఉండేది. తన కార్యక్రమాన్ని తల్లికి తెలియకుండా
దాచవలసిన అవసరం ఏమీ లెనిన్కి ఉండేది కాదు. లెనిన్ అక్క, అన్న, చెల్లెలు మరియు తమ్ముడు డిమిట్రీ కూడా విప్లవ సాంప్రదాయాల్లో ఆరితేరినవారు. అదొక విప్లవ కుటుంబం. లెనిన్ జీవిత కథలలో మొదటి భాగం సమాప్తం. థ్యాంక్ యూ.